నమస్తే అందరికీ. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. ఈ ఇడ్లీ సాంబార్ ప్రిపరేషన్ కోసం ముందుగా కుక్కర్‌ని తీసుకొని దానిలోకి ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పును వేసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన దానిలో కొంచెం చింతపండు రసాన్ని ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు సాంబార్ పౌడర్ ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దానిలో కొంచెం బియ్యం, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చిని, ధనియాల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అది చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకోవాలి. ఈలోపు పప్పు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని దానిలోకి తగినంత ఉప్పు, కారం, మన సాంబార్ పౌడర్‌ని కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అలాగే మనం ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే ఏవైతే ఉంటాయో మొత్తాన్ని ఉడికించుకొని దానిలోకి వేసుకోవాలి. ఆ తర్వాత అలా వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, టమాటాని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆ సాంబారు దానిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆ సాంబార్ని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చక్కగా మరిగించుకున్న తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకొని పక్కన పెట్టుకుంటే మన ఇడ్లీ సాంబార్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడిగా తక్కువ టైంలో చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పల్లి చట్నీ చేసుకుంటే దానిలోకి ఇడ్లీ, ఆ పల్లి చట్నీ, సాంబార్ వేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.